ఇంతవరకు దేవుని వాక్య పిల్లలు మన ప్రభుని ఆరాధిస్తూ వచ్చాము. తిరిగి ప్రభు శరీరానికి రక్తాను సాదృశ్యమైన ప్రభు యొక్క బలలో పాలు పొందినట్లుగా దేవుని వాక్యములో కొన్ని మాటలు మనం చూసుకొని పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు బలలో పాలు పొందుతూ వస్తాం. అంతేకాకుండా ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించినట్లుగా మనము ఆయన రాకడలు ఎత్తుపట్టు తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అందరూ కలిపి చదువుకుంటాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదగును. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 32 వరకు మార్చి చదువుతూ వస్తాం. మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువత్సవ వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా ప్రభు సాయం కొరకై మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం 8వ వచనాన్ని చదువుతూ వచ్చాము. అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క పరిచర్య ద్వారా ప్రభువులోనికి నడిపించబడిన వ్యక్తి తిమోతి. ఎఫెసీ సంఘములో ఇంకా అనేకమైన సంఘాల్లో ఆయన సేవకుడుగా ఉంటూ పరిచర్య చేస్తూ వచ్చినాడు. అయితే ఎఫెసీ సంఘంలో కొన్ని బయలుదేరినటువంటి దుర్బోధలను బట్టి, కాబట్టి అబద్ధమైన బోధలను బట్టి, సంఘమును యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి చెడుతనమును గురించి, సంఘములో ఉన్నటువంటి దుర్బోధలు లేదంటే నాయకత్వమును గురించి, జీవం కలిగిన దేవుని సంఘము ఎట్లుండాలని కోరుతూ వచ్చినట్టు చదవండి. 3వ అధ్యాయము మొదటి తిమోతి 3:15. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉండాలని అంటున్నాడంటే, జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి, విశ్వాసులు ఎట్లుండాలి, సేవకులు ఎలా ఉండాలి, బోధకులు ఎలా ఉండాలి అనే విషయాలను జ్ఞాపం చేస్తూ, అయితే వారి మధ్యలో ఉన్నటువంటి తిమోతి నీవు నీ యొక్క ప్రవర్తన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఇక్కడ 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. చదవండి. 4, 11, 12. కాబట్టి ఎట్లుండాలంటే నువ్వు వీటన్నిటిలో మాదిరిగా ఉండు. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అంటే దైవభక్తి విషయం ఇక్కడే 3:16లో కూడా రాయబడింది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్ప. దైవభక్తి దేవుని ప్రజలుగా దైవభక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. భక్తి అంటే దేవుని యందు భయము కలిగి ఉన్న జీవితం. దేవుని యందు భయము కలిగిన వ్యక్తి భక్తి కలిగిన భక్తిపరుడు అంటారు. అయితే ఆ భక్తిని మనం ఏమి చేయాలని పౌలు అంటున్నాడంటే సాధకము నిన్ను నీవే సాధకము చేసుకున్నాము. ఇప్పుడు చదవండి 8వ వచనము.
కాబట్టి శరీర సంబంధమైన సాధకం ఏదైనా స్పోర్ట్స్లో లేదంటే ఒక ఉద్యోగానికి శరీర సంబంధమైన సాధకము పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఇంకా కొన్నిటికి కూడా ఇవన్నీ కూడా చేస్తూ వస్తారు. రన్నింగ్ కానీ, తర్వాత ఏదైనా స్పోర్ట్స్ ఆటలు ఫుట్బాల్ కానీ ఒకటి కోటా కూడా ఉద్యోగాల్లో ఇస్తారు. అది శరీర సంబంధమైనటువంటి ఆ సాధకు ఎంత మట్టుకంటే కొంత మట్టుకే, అంటే ఉద్యోగం వచ్చి ఒక వ్యక్తి బ్రతకడానికి తన కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ సాధకం కొంత మట్టుకే ప్రయోజనం, మంచిదే. ఒకవేళ మంచి బాగా చదువుకోవాలనుకోండి, మార్క్స్ బాగా రావాలి. పిల్లలకి ఏం చేస్తారంటే వారం అంతా క్లాసులు చెప్పి ఒకరోజు ఆదివారం రోజు గ్రాండ్ టెస్ట్ అని పెడతారు. ఆ వారం అంతట్లో చెప్పిన వాటికి వాళ్ళకి పరీక్షలు గ్రాండ్ టెస్ట్ అని చెప్పిన లెసన్కి సంబంధించినటువంటి టెస్ట్ పెడతారు. దాంట్లో 100 ఉన్నాయనుకోండి, వాళ్ళు కొంతమంది 60 వస్తాయి, కొంతమంది 70 వస్తాయి, కొంతమంది 90 కూడా వస్తాయి. ఈ రకంగా ఇప్పుడు మనము ఇటీవల కాలంలో 10th క్లాసులో 599 వచ్చిన ఒక పాపకి, 1 మార్క్ తక్కువ 600కి. అదేమో కానీ ఎక్కడ చూసినా కూడా టాప్గా ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. మగపిల్లలు మాత్రం, ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ వ్యసనాలు ఎక్కువ, ఫ్రెండ్షిప్ ఎక్కువ, సెల్లులు ఎక్కువ, దానికి మించి క్రికెట్ ఎక్కువ. క్రికెట్ ఎవరంటే వాళ్ళ జూదం. ఐపీఎల్ మ్యాచ్లు ఎందుకు పెట్టుకున్నారంటే డబ్బుల కోసం కంపెనీలు చూసేవాళ్ళు పిచ్చోళ్ళు డబ్బులు పెట్టి చూస్తారు, టీవీలు చూస్తారు. వీళ్ళు చదువులు పని పాటలు మానేసి క్రికెట్లు చూస్తారు. పక్క పనికిరాని వాళ్ళు క్రికెట్ మీద ఎక్కువ పిచ్చి పెంచుకుంటారు. కారణం ఏమంటే మనకి పావులా కూడా రాదు, దాని నుంచి పావులా కూడా రాదు, ఉపయోగం లేదు. ఏదైనా చదువుకుంటేనే ఇంకో పని చేసుకుంటే ప్రయోజనం ఉంది. కానీ అప్పుడు మాకు సార్ హై స్కూల్లో ఉన్నప్పుడు చెప్పారు, 11 మంది బుద్ధి లేని వాళ్ళు ఆడితే 1100 మంది బుద్ధి లేని వాళ్ళు చూస్తారు. అంటే అప్పుడు టీవీలు తక్కువ ఉన్నాయి కాబట్టి చూస్తారంట. 11,000 మంది బుద్ధి లేని వాళ్ళు వింటారంటే టీవీలో రేడియోలో వినేవాళ్ళు కామెంటరీనప్పుడు. బుద్ధి లేని వాళ్ళు 11 మంది వాడితే, అంటే చదువుకునే వాళ్ళకి అది ఉపయోగకరమైంది కాదు. ఒకవేళ ఆట స్పోర్ట్స్ గురించి అది వేరే, ఎంత మట్టుకంటే కొంత మట్టుకే ప్రయోజనకరంగా ఉపయోగించుకోవాలి. కాబట్టి కొంత మట్టుకు, అందుకే సాధనం చేయు పనులు సమకూరు ధరలోన అనే ఒక మాట. ఇంకో తెలుగు సూక్తుల కూసు విద్య ఏముంది, సూక్తి ఒక మాట ఉంది మన బైబిల్లో కూడా, అభ్యాసము కూసు విద్య అని ఒక సూక్తి ఉంది. అంటే రోజు దాన్ని ఏదైనా కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా, ఇంగ్లీష్లో కూడా ఉంది అనుకుంటా అన్నమాట, ప్రాక్టీస్ మేక్స్ ఆ మాట. కాబట్టి ఏదైనా కూడా సాధనం చేస్తే, ఏమన్నా కూడా ఒక మాట అన్నాడు, సాధనము చేసే దాని గురించి, అనగనగా రాగం అతిశైలుచునుండు, అంటే పాడుతూ పాడుతూ ఉంటే రాగము అతిశైలుతుంటే, అంటే బాగా చక్కగా పాడడానికి వీలవుతుంది. తినగ తినగ వేము, ఆ రోజు వేపాకు తింటే వానికి అది చేదు కనిపించదంట. తర్వాత అంటాడు, సాధనమున పనులు ఏదైనా కూడా మనం సాధనం చేస్తే రాని దాంట్లో ఏమీ లేదు. ఎందుకంటే ఏది చేసినా అది మానవుడు కనిపెట్టిందే. సాధన చేస్తే నువ్వు ఏ విద్య చేసుకున్నా అది మానవుడు కనిపెట్టిందే. కాబట్టి ఆ మానవుడు కనిపెట్టినాడు, దాన్ని ఎందుకు సాధన చేయకూడదు? కాబట్టి రన్నింగ్ ఉందానికి రోజు ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత ఇంకా కొన్ని స్పోర్ట్స్ గేమ్స్ అంటే ప్రాక్టీస్ చేస్తారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆటలో వారు విన్ అవుతారు. కారణం ఏమంటే దాన్ని రోజు వాళ్ళు ఏం చేస్తూ వచ్చిందంటే సాధనము చేస్తూ వస్తారు. తిమోతికి ఆ మాటని జ్ఞాపం చేస్తూ, తిమోతి, ఎందుకంటే ఎఫ్ఏసి అనే ప్రాంతంలో పెద్ద స్టేడియం ఉంది, అంటే క్రికెట్ స్టేడియం ఉన్నట్లు. అందులో అన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. ఇప్పుడు బాంబే ఉంది కదా, క్రికెట్ స్టేడియం ఉంది. బాంబే క్రికెట్ స్టేడియం పేరు ఏం పేరు? క్రికెట్ చూసే వాళ్ళు చెప్పండి. బాంబేలో చూడు క్రికెట్ బాగా ఆడేవాళ్ళు, అది చెప్తే ఎట్లా? బెంగళూరుది కదా నేను అడిగింది, అక్కడ బాంబే అడిగింది, నాకు తెలియదు అనుకుంటుందా? చిన్నస్వామి స్టేడియము బెంగళూరులో ఉంది, బాంబేలో కాదు. కలకత్తాలో ఏది ఉంది? ఈడెన్ గార్డెన్ పెద్దది, అది అన్నిటికంటే. మీరు అనుకోవచ్చు క్రికెట్ ఆడకపోతే నాకు రావు అనుకోవద్దు. నేను అన్నీ చదివి పక్కన పెట్టినాను అనమాట.
మీరు ఊరికే ఏదో కొట్టినారు చేసినారు అంత మట్టిగా ఉంటుంది. కానీ మేము జీకే కోసము ఏ స్టేడియంలో ఎక్కువ వరల్డ్ కప్లు జరిగినాయి అవన్నీ కూడా జీకే కోసం చదివినామన్నమాట. అంటే జనరల్ బిట్ అట్లా ప్రతిది ఒక్కటి క్షుణ్ణంగా చదివేవాళ్ళం. టాప్ ఇప్పుడు మా పరీక్షల ముందు బుక్లు వేసుకునేది, తర్వాత ఇది ఇంపార్టెంట్ టిక్కులు వేసుకొని చదివేది కాదు. అట్లా బట్టి చదువులు కాదు మరి. కంటిన్యూ మొదలు పెట్టినామంటే ఆరంభించింది ముగించే వరకు. సరే, ఇక్కడ కూడా అపోస్తులైనటువంటి పౌలుకి ఏం చెప్తున్నాడంటే, ఆ పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే దైవభక్తి గొప్ప లాభం. ఇదే 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. సంతుష్టి సహితమైన దైవభక్తి తృప్తి కలిగినటువంటిది. సంతుష్టి సహితమైన దైవభక్తి ఎట్లుంటుందంటే ఒక వ్యక్తి జీవితంలో అది సంతుష్టి సహితమైన దైవభక్తి, బాగా తృప్తిగా మంచిగా చేసిన భోజనము బాగా టేస్ట్గాను, బాగా ఇష్టమైన భోజనం ఎక్కడైనా తిన్నారనుకోండి, హోటల్లో ఏమంటారంటే, అబ్బా ఒకసారి మేము పలానా హోటల్ పోయినాం బెంగళూరులో అంటారు. తర్వాత అక్కడక్కడ ఆయా హోటల్ తిన్నోళ్ళు ఏం భోజనం తెలుసా, పోతే పోయింది 250 అన్నాడు ఒక ఆయన. అంటే ఎందుకు చెప్తామంటే ఏదైనా కూడా స్పెసిఫికేషన్ సంతుష్టి సహితమైంది. మన భక్తి జీవితంలో తృప్తి ఉండాలా. దేవుని నమ్మినాము, దేవుని వాక్యం వింటున్నాము, చదువుతున్నాము అంటే తృప్తి కలిగిన జీవితం. ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు, ఈరోజు ప్రభు నన్ను ఆదరించినాడు, నా ప్రార్థనకు జవాబిచ్చాడు, నేను చేసిన ఆరాధన నా హృదయంలో సంతోషం ఉప్పొంగుతుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నదని దాని సంతోషం ఉప్పొంగుతుంది. ఒక పాట కూడా ఉంది, ఆనందము ప్రభు నా కొసగను నా జీవిత రాజా ఆయన. దాంట్లో చరణం ఉంది, నా సంతోషం సముద్రం వల్లే అలల వల్లే పొంగుతుందంట. అది భక్సింగ్ గారు పొందాడు ఆ ఊట. అందుకే ఆయన చెప్పిన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం. కాబట్టి దైవభక్తిని సాధన చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు చెప్పే వర్తమానం ఫ్యామిలీ ప్రేయర్లో 2000 సంవత్సరములో పోరుమామిలలో ఫ్యామిలీ ప్రేయర్, ఈ యొక్క 6వ అధ్యాయం ఫ్యామిలీ ప్రేయర్లో విన్నా. అది రాత్రి ఫ్యామిలీ ప్రేయర్, పొద్దున ఆదివారము సండే ఉంటుంది, సండే అయిపోతే ఎవరు వాళ్ళ మధ్యాహ్నం అయిపోతాను. ఇది నేను వర్తమానం మీకు చెప్తున్నా, గుర్తు చేసుకో. ప్రభు ఎందుకో ఆ మాటను జ్ఞాపం చేస్తూ వచ్చినాడు, ఏం అందించాలి ప్రభు అని. ఎందుకంటే వరుసగా నేనే అవుతున్నాను, ఎక్కువగా చెప్పడం వల్ల కూడా ఏమన్నా విషయాలు కనుక్కోవాలా, రోజుకి ఎన్ని రకాల వంటలు చేయాలా. పొద్దున్న ఉప్మా తిన్నాను, మిగిలింది రాత్రి తిని కొంచెం అంటే తింటారా మీరు? పొద్దున మధ్యాహ్నం సాంబార్ చేసి రాత్రికి పాచిపోతుంది. ఇప్పుడు కుక్కర్లు అట్లా దానికి ఏదో మళ్ళీ సర్ది బీరువా తెచ్చుకున్నారు, ఏది ఫ్రిడ్జ్, పాచిపోకుండా ngోరు పెట్టుకోకుండా దాచిపెట్టుకునేకి. అందుకే తిని రోగాలు ఎక్కువ అయిపోతున్నాయి. అది అప్పటికప్పుడే తినేది ఏదైనా చట్నీ కానీ ఉండింది కానీ, అది అప్పుడు పనికి పోయి సద్దన్నం తిన్న ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు పెద్ద ఫారెన్ హోటల్లో సద్దన్నమే స్పెషల్ బిర్యానీ లెక్క అడుగుతారు. ఇప్పుడు ఆర్డర్ పెడితే రాత్రి అన్నాన్ని ఉడకబెట్టి వేసిన తర్వాత దాంట్లోకి ఇంత పాలు, ఇంత పెరుగు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ వేసి పెట్టింటారు. మనం ఆర్డర్ పెడితే బిర్యానీ తెచ్చిచ్చినట్లు పెడతారంట. దాంట్లో హ్యూమినిటీ పవర్ ఉందంట, రోగ నిరోధక శక్తి. ఇప్పుడు మనం అది తినము, కాలే దోశలు తిని కాలే ఇడ్లీలు తిని తుమ్ముకుంటూ దగ్గుకుంటూ తిరిగేదే, ఏం బలం లేదు. మధ్యాహ్నం 12 అయితే నా అవతల నుంచి యువతలు పడుతుంటారు పిల్లలు, కళ్ళు తిరిగి. సత్తు ఉంటే కదా అదంతా, సత్తు అంతా పసలు పోతుంది, వట్టిదంతా మనం తింటాం. అందుకే పసలు, జ్వరాలు, తలకాయ నొప్పి అవన్నీ ఉంటే బలంగా ఉంటాయి. అవి దంతే మనం ఏడైపోయి పడతాం తెలియదు. మనకు బలం లేదు, కింద ఎత్తాలంటే నడం పట్టుకునే, చేయి పట్టుకునే. ఏం సుకుమారం తిను, ఏవో మాత్రలు తెస్తాడు చూడు మీ నాయన బలం వచ్చే కాదు. కాబట్టి జన్ను ప్రకారం అంతలే, వాళ్ళ నాయన అలాగే ఉన్నాడు కాబట్టి పిల్లప్పుడు అట్లే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే దైవభక్తి గొప్ప. ఆ దైవభక్తి ఎలా ఉండాలంటే సంతుష్టి సహితమైన దైవభక్తి, అంటే తృప్తి కలిగించేదిగా ఉండాలి. భక్తి ఉంటుంది అందరికీ, పోతూ చెంపలు వేసుకోవడము, గుంజలు తీయడము, లేదంటే అట్లా పోతూ దానికి దీనికి మొక్కోవడం, లేదంటే చర్చిలు చూసినా కూడా కొంతమంది ఇట్లా అనుకోవడము. అది ఇంత భక్తి అయిపోతే ఇంక అంత ప్రపంచాన్ని జయించిన వాళ్ళం.
అంతే కదా, స్కూల్కి ఇట్లా పోయి ఇట్లా వస్తేనే పాస్ అవుతామా? కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే సాధకం చేసుకోవాలి. దేన్ని సాధకం చేయమని పౌలు తిమోతికి చెప్తున్నాడంటే దైవభక్తి. ఎందుకంటే దైవభక్తి అన్నిట్లో ప్రధానమైంది. ఈ దైవభక్తి కలిగినప్పుడు మన జీవితంలో అన్నిట్లో తృప్తి కలుగుంటాం. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని నిందలు రాని, ఆకలి కలిగిన, దప్పిక కలిగిన, ఎన్ని పోరాటాలు రాని ఎట్లుంటామంటే దేవుని ఇంటిలో మనము ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. ఎవరంటే యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రమును ధ్యానించేవాడు. ఒక చెట్టు ఉంది, ఎండాకాలం, చలికాలం, వానకాలం, అన్ని కాలాల్లో అది కాలువ చాటున నాటబడింది అనుకో, చెట్టు పచ్చగా ఉంటుంది. తగిన కాలం ఆ కాలంలో అది ఏమిస్తుంది? ఫలాలు కూడా ఇస్తుంది. దేవుని బిడ్డలు ఎట్లుంటారు? ఎన్ని శ్రమలు రాని, కష్టాలు రాని, బాధలు రాని. మరి ఇక్కడ ఎఫెసీ సంఘముల గురించి మృగములు అంటాడు పౌలు కొరింథీ పత్రికలో. ఎఫెసీలో నేను మృగములతో పోరాడి తిని అంటాడు. అంటే మృగాలంటే క్రూర జంతువులు, ఎలుగుబంటి, సింహము, పులి లాంటివి. అలాంటి మనుషులు అందులో ఉన్నారు. అలాంటి వారి మధ్యలో నువ్వు ఎలా ఉండాలో, దైవభక్తి ఎలా ఉండాలంట? సాధకము. ఈ లోక సంబంధమైన భక్తి మరి సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం. కానీ దైవభక్తి ఈ జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలో, అంటే తిరిగి మనము చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ దాని ద్వారా ఏముంటుందంటే బహుమానం. అందుకే అన్నాడు, మరణం వరకు నమ్మకముగా ఉండి నేను నీకు జీవ కిరీటం. ఊరికే రాదు. మరణం పొందే పరిస్థితులు వచ్చినా కూడా విశ్వాసం నుండి తొలగిపోకూడదు. దేవుని బిడ్డలుగా మనము ఇది సాధకం చేసుకోవాలి. అంతేగాని ఊరికే గుడికి వచ్చిపోయినట్టుగా, మందిరానికి వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు. ఏదో కొంత పాటలు, కొంత వాక్యం తెలిసినంత ప్రయోజనం లేదు. సంతృప్తి కలిగినటువంటి ప్లేట్ బిర్యానీ తీసుకొని మన ముందర పెట్టినారనుకో, తింటే కడుపు నిండుతుంది. కానీ ఊరికే ముందు పెట్టుకుంటే, భోజనం ప్లేట్ ముందు పెట్టుకుంటే కడుపు నిండుతుందా? తినాల. అట్లా దేవుని వాక్యాన్ని ఏం కలిగి ఉండాలా? ప్రతిదినము. ఇప్పుడు నేను అడుగుతాను, చేయెత్తుతారా? మరి ఎంతమంది ఉదయం దేవుని వాక్యం చదువుకుంటున్నారు? ఇక్కడ అప్పుడే తలకాలన్నీ సైకాలజీ, వెరీ గుడ్, గ్లోరీ, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, సంతోషం. కొంతమంది అయినా పాటిస్తున్నారు, కొంతమంది లేచేకే బద్ధకం. కాబట్టి ఒకవేళ ఏదో యవనస్తులుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే అంత చురుకుగా ఉండాలా. ఇప్పుడు చదువుకుపోయిన తర్వాత కాలంలో తల్లిదండ్రులు కుటుంబం ఏర్పడినప్పుడు ఎట్లుంటుందంటే, కుటుంబ జీవితంలో రకరకాల పరిస్థితులన్నింటిలో తాళుకొని నిలబడాలంటే, ఒక చెట్టు గాలి, తుఫాను. ఇప్పుడు చిన్న చెట్లు నాటినప్పుడు పశువులు తినుకోకుండా, ఎవరు పీకేయకుండా, వాడిపోకుండా దాన్ని పెంచి పెద్ద చేసేవారు జాగ్రత్తలు పాటిస్తారు. దానిమ్మ చెట్లు కావచ్చు, నిమ్మకాయల చెట్లు కావచ్చు, మామిడి చెట్లు కావచ్చు, ఫలాలు వచ్చేవారికి తర్వాత ఆటోమేటిక్గా నీటిని పీల్చుకొని, గాలిని, సూర్యరశ్మి తీసుకొని ఫలాలు ఇస్తూ ఉంది. అట్లా ఆత్మీయ జీవితంలో మనం కూడా సాధకం చేసుకొని మన పిల్లలకు దైవికమైన విధానంలో మనం ఎదిగితే, అదే ఎఫెసీ 6:2 రాయబడింది కదా, తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని. కాబట్టి ప్రభు యొక్క బోధలో ఏముండాలంటే, మనము ప్రభు యొక్క బోధలో దేవుని వాక్యంలో ప్రార్థన చేసుకోవడము, దేవుని వాక్యం చదవడం, దేవుని ఇంటికి నడిపించడం, ఇవన్నీ కలిగి ఉండాలి. అది ఏమన్నాడు 4:8, 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో. కాబట్టి మనం ప్రయోజనకరమైనది ఇప్పుడు కాదు, పరలోకమందు కూడా ఈ దైవభక్తిని సాధకం చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఏమి దైవభక్తి అంటే ఒక మాట చూస్తారా? సామెతలు 8:13. కాబట్టి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నామంటే అర్థం ఏమి? చెడుతనమును అసహించుకుంటా. అదే సామెతలు 3:7. సహోదరు చదవండి, కొంచెం నోరు తెరవండి, చదవండి అమ్మా. బ్రదర్స్ ఉండారు కదా. నేను జ్ఞాని కదా నువ్వు అనుకోనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఏం చేయాలా? చెడుతనం విడిచిపెట్టాలి. దేవునిందు భయభక్తులు కలిగిన వారు ఏం కలిగి ఉండాలంట? చెడుతనం.
దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలా. అందుకే దావీదు అన్నాడు, దేవా నా యందు నీకు ఆయాస్కరమైన మార్గం ఏదైనా కలదేమని జాగ్రత్తగా నన్ను పరిశోధించు 139:23 వచ్చిన ప్రకారం. దేవునికి ఆయాస్కరమైన మన జీవితంలో ఉండకుండా తీసివేసుకోవాలి. అది దేవునిందు భయభక్తులు కలిగిన. మరి ఇలాంటి దైవికమైన భక్తి విషయంలో సాధకం చేసుకోమని పౌలు తిమోతికి చెప్పిన మాటను బట్టి ఈరోజు మనం ఓ వ్యక్తిని గురించి ఎట్లా దైవభక్తిని సాధకం చేయడం బట్టి తనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతూ వచ్చినాయో, ఆ దైవభక్తి సాధన చేసుకున్న వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనము బైబిల్ గ్రంథంలోని దానియేలు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ వస్తాం. మొదటి విషయం ఏమంటే దైవభక్తి పవిత్రమైన జీవితాన్ని కలిగిస్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దైవభక్తి రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ మనకు తెలుసు, బబులోను చెరులో దానియేలు యూదులందరూ చాలామంది ఉన్నారు. అలాంటి వారి మధ్యలో కొంతమంది బాలురను యౌవనస్తులను చెరలో తీసుకొని వెళ్ళారు. వారిని ఆ యొక్క రాజు అంతఃపురంలో పెట్టి ట్రైనింగ్, కొన్నిసార్లు ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా కొన్ని స్థలాల్లో కొన్ని స్కూల్స్ కాలేజీలు పెట్టారు ప్రత్యేకంగా వారిని సిద్ధపరచడానికి. సైంటిస్టులు గాను డాక్టర్లు గాను రకరకాలుగా IIT, IIT కోసమే మనం చూసినా పోయిండేది విజయవాడ ట్రైనింగ్. వాళ్ళు సమ్మర్లో కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఏమంటే అందరం చూసిరా బొమ్మ ఏడుచుకోకుండా సన్నగా అయిందని చూసే మళ్ళీ పోయి లావు అవుతుంది. ఎందుకంటే వాళ్ళని ఆయన అన్ని మంచి తెచ్చిపెట్టి లావు చేసి పంపాల. ఎందుకంటే దానివల్ల వచ్చే మంచి ప్రయోజనాలు ప్రభుత్వమే ఉంటుంది. కొంతమంది ఒకవేళ అలాంటి అవకాశాలు లేకపోతే డబ్బు కలిగిన వారు డబ్బు పెట్టి దాని విషయంలో కారణం ఏంటో ఒక మంచి ప్రయోజనమైన స్థితిలోకి ఉండాలని గవర్నమెంట్ కూడా విలేజ్ల్లో బాగా చదివే వాళ్ళని, ఉన్నతమైన జ్ఞానం కలిగిన వారిని ఉన్నతమైన స్థానంలో కూడా గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మాకున్న దినాలకి ఉన్న దినాలకి చాలా తేడా. ఇప్పుడు చాలా సదుపాయాలు ఉన్నాయి. ఉపయోగించుకుంటే మంచి ప్రయోజకులు అవుతారు. మనం ఉపయోగించుకుంటే గాలికి తిరిగి మనకి ఏం చేయలేదంటే తప్పు. కాబట్టి ఇక్కడ దానియేలు కూడా ఆ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజు అంతఃపురంలో ఉన్నప్పుడు రకరకాలుగా డిన్నర్లు పెడతారు. అంటే రకరకాల మాంసము, రకరకాలైనటువంటి వాళ్ళు బలవంతులుగా ఉండాలి, తర్వాత అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి, మెను ఉంచిట్టారు. అయితే ఇక్కడ అన్య దేశం కాబట్టి బబులోన్ అంటే బేలు అనే దేవతను పూజిస్తారు కాబట్టి వాళ్ళు ఏది చేసినా విగ్రహార్పితమైన దాన్ని చేసి బలి అర్పించి చేస్తారు. కాబట్టి దానియేలు యూదుడు కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని అంటే మొదటి ఆజ్ఞను బట్టి అన్య దేశంలో ఉన్నప్పటికీ తాను పవిత్రంగా దేవుని కొరకు జీవించాలని ఆశ. దానియేలు అంటే అర్థం ఏమంటే యెహోవా నా న్యాయాధిపతి లేదా దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు ఒకడు అనుకున్నాడు, కాబట్టి దేవుడే నా న్యాయాధిపతి కాబట్టి ఆయన కొరకు నీ పరిశుద్ధంగా జీవించాలా. కారణం ఏంటంటే దానియేలు ధర్మశాస్త్రము పఠించేవాడు. యూదులు ధర్మశాస్త్రం పఠించి దాన్ని పాటించేవారు, దాని ప్రకారం జీవించేవారు. వాళ్ళు చిన్నతనంలో ఉంటే ఇప్పుడు చూసినారు లేదో ముస్లిమ్స్ కూడా మదరసాలు ఉంటాయి. చిన్న పిల్లలకే వాళ్ళకి ముస్లిమ్స్కి ఖురాన్ చదువు నేర్పిస్తారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఖచ్చితంగా అవి ఎట్లా పాటించాలా, ఎట్లా నమాజ్ టైంలో ఎట్లా చేయాలా అవన్నీ నేర్పిస్తారు. మనం కూడా దేవుని పిల్లలు అది నేర్చుకోవాలా. వాళ్ళు యూదులు అది నేర్పిస్తూ వస్తారు, ఖచ్చితంగా పాటిస్తూ వస్తారు. అందుకే ప్రపంచ సైంటిస్టుల్లో కానీ కొత్త కొత్త విషయాలను ఏదైనా కనిపెట్టారంటే యూదులే మొదటగా ఉంటారు. చిన్న దేశమే. కారణం ఏంటంటే దేవుడు వారికి ప్రత్యేకమైనటువంటి జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తూ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించేవాళ్ళు. ఈ యొక్క బబులోని దేశంలో ఈ యొక్క దానియేలు జీవించిన దాన్ని బట్టి తన్ను అపవిత్రుడు కాకుండా వారు తినేవి, వారు అనుగ్రహించినవి అన్నపానములు పుచ్చుకొనకుండా ద్రాక్షరసం తాగకూడదని, తర్వాత వారు భుజించే భోజన పానములు ద్రాక్షరసం పుచ్చుకొనకుండా తను తాను అపవిత్రపరచుకుని దానియేలు ఏం చేయాలా, తను తాను ఉద్దేశించి నేను అపవిత్రుడు కాకూడదు, వాళ్ళ దేశంలో ఉన్న రైటే నేను అది తినను అని చెప్పి పవిత్రంగా జీవిస్తూ వచ్చినాడు. దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండడానికి అంటే ఇది అంశం ఏమంటే దైవభక్తి కలిగిన వాళ్ళలో ఉండే లక్షణాలు.
దైవభక్తి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా ఉన్నట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వస్తాడు. అందుకే చదవండి ఒక మాట, సామెతల కీర్తనల గ్రంథం 19:9. కాబట్టి యెహోవా యందైన భయము ఎలాంటిదంటే అది దైవభక్తి పవిత్రమైనది. ఎక్కడున్నా దేవుని భక్తి ఉండాలా. ఈ మందిరానికి వచ్చినప్పుడు అక్కడ భక్తి కాదు, కాలేజీకి పోయినా, స్నేహితులకు పోయిన మధ్యలో ఉన్న వేరే బంధువుల ఊర్లకు పోయినా వాటిలో మనం అపవిత్రులు కాకుండా మనం కాపాడుకోవాలా. అంతేగాని అక్కడ పోయినప్పుడు ఎవరు చూడలేదా అని చెప్పి సినిమాలు చూసి లేదంటే ఇంకో రకంగా లేనిపోని వ్యవహారాలు చేసి మీరింత తలకాయ నొప్పి తెచ్చుకొని ఇంటి వాళ్ళకి ఇంత తలకాయ నొప్పి తెచ్చిపెట్టి అందరిని కూడా గంగరాటం చుట్టూ తిప్పినట్లు మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుంటా సమస్యలు తిప్పుకుంటా ఉండకూడదు. దానికి కారణం ఏమంటే దైవభక్తి వాళ్ళ సాధకం చేయాల. ఆ సాధకం ఎక్కడంటే ఇంటిలో దైవభక్తి కలిగిన వారు వారి పిల్లలకు నేర్పించాలి. అందుకే ప్రభుకి బోధులు వారు పెంచాలన్నది. దానిని ఆ రీతిగా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు కాబట్టి, యూదుడు కాబట్టి పరాయి దేశంలో ఉన్నప్పటికీ తాను అపవిత్రుడు కాకుండా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చినాడు. దేవుడు కూడా మనకు యెహోవా యందు భయము పవిత్రమైనది. ఎక్కడ పోయినా కూడా మనం ఎలా ఉండాలా, నేను దేవుని బిడ్డను ఇది పుచ్చుకోను, ఇది తీసుకోను, ఈ రీతిగా చేయను అని మనం పరిశుద్ధంగా దేవుని ప్రత్యేకంగా జీవించాలి. ఇంకో మాట చదవండి, 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిండేది. ఇప్పుడు మనం ఏం చేస్తూ వచ్చినాము, ఆరాధనలో 1 పేతురు 2:9 ప్రకారము పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు అని పిలుస్తూ వచ్చినాడు. ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైన దేవుని కలిగి నీవు కూడా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా ఉండాలి. అది దైవభక్తి సాధకం. నీ మాటల్లో పరిశుద్ధత ఉండాలా, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలా, నీ నడకలో పరిశుద్ధత ఉండాలా, నీ చూపులో పరిశుద్ధత ఉండాలా. కాబట్టి మనం చదువుకున్న ప్రకారం 1 తిమోతి 4:10-11-12 ప్రకారం అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి. అది దైవభక్తి సాధకం. ఏమంటే మాదిరికరమైన జీవితం. నన్ను బట్టి ఇతరులు అయ్యో వాళ్ళే వాక్యం చెప్పాయినా అట్లా చేసుకున్నాళ్ళే, వాక్యం చెప్పాము ఇట్లుందిలే, లేదంటే ప్రార్థన చేసాము ఇట్లుందిలే, నీ ఇంటి వారే నీకు భయపడకపోతే దైవభక్తి ఏం సాధకం చేసుకున్నట్టుగా. నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి. అయ్యో మరి పలానా వాళ్ళు ఆ రీతికి లేరు కాబట్టి మనం దేవుని పిల్లలుగా దేవుని వాక్యం మనకు అందించబడుతుంది, మనం ఇట్లా ఉండకూడదని చెప్తున్నారు, పిల్లలకు నేర్పించాల. ఇంకొక మాట, నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును పరిశుద్ధ. దానియేలు దైవభక్తి సాధకం చేసుకున్నాడు కాబట్టి ఆ దేశంలో ఉన్నప్పటికీ తన్ను తాను పవిత్రుడిగా ఉండడానికి రాజాజ్ఞ ప్రకారం ఉన్నప్పటికీ అడిగితే సరే అని ఒప్పుకున్నారు, శాకాహారం తీసుకున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఎక్కడున్నప్పటికీ ఎలా ఉండాలి, దైవభక్తి సాధకులు మొదటి మెట్టేమంటే దైవభక్తి ఏం కలిగి చేస్తుందంటే పవిత్రమైన జీవితము కలిగి ఉండాలి. ఇది మొదటి. రెండవది దానియేలు జీవితంలో కలిగిన లక్షణం ఏంటి, దైవభక్తి ప్రార్థనా జీవితాన్ని నేర్పుతుంది. నువ్వు దైవభక్తి కలిగి ఉన్నావంటే రెండవ మెట్టు ఏముంటుందంటే నీలో ప్రార్థన జీవితం. ఇక్కడే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం తీసిన వాళ్ళు 18 వచ్చిన చదవండి. కాబట్టి ఇక్కడ చూస్తే రాజు కలబడింది, కలభావం చెప్పే వాళ్ళ రాజ్యంలో ఎవ్వరు లేరు. అయితే రాజు కోపం వచ్చింది, ఇన్ని రకాలుగా వీళ్ళని అన్ని పెట్టి పోషించి ఇన్ని రకాలు చేస్తే వీళ్ళు ఒక్కరు కూడా కలభావం చెప్పలేరు, అందరూ చంపేయండి అని ఆజ్ఞించినాడు. మా సార్ కూడా వాడ్డాని ఉండేవాడు హాస్టల్లో. మాకంతా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు, సంతకం పెట్టించుకురండి అంటే మన టెస్టుల్లో క్వార్టర్లో ఆఫర్లో మార్క్స్ వచ్చినవని లాస్ట్లో ఇస్తారు. సార్ దగ్గరికి అందరూ సంతకాలు పెట్టించుకొని పోతే మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళందరూ తిడుతుంటారు. తెలుసు కదా మామూలు తిట్టే మాటలు ఎట్లుంటాయంటే, అట్లా తిని దాని లెక్క పండుకుంటే దీని లెక్క పండుకుంటే ఎట్లా బురదలో బొరలాడే దాని మాదిరిగా అని బాగా కొట్టి సంతకాలు పెట్టేవాడు. కానీ ప్రతి ప్రోగ్రెస్ రిపోర్ట్లో నాది మాత్రం శ్లాఘనీయమని వస్తుంది. ఎక్సలెంటా ఇంగ్లీష్లో అనేది దాన్ని ఫస్ట్ ఉంటుంది. అది అంటే 70% దాటిన వాళ్ళందరికీ
ఎక్సలెంట్ అని ఫస్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఫస్ట్దే ఉంటుంది. తెలుగులో వచ్చి శ్లాఘనీయం అని ఉంటుంది. సార్ అందరూ ఎవరు చెప్పేవాడు, అట్లా చదవాలరా, ఊరికే మీ అమ్మాయి మీ నాయన పంపించిండేది ఎందుకు, చదువుకోవడానికే కదా, ఇప్పుడు అన్నీ తిని అని సార్ అప్పుడప్పుడు చూసింటాడు కాబట్టి వాళ్ళని ఉతికేది. మన స్కూల్లోకి పోయిన తర్వాత అక్కడ కూడా హెడ్ మాస్టర్లు వాళ్ళు, రే గవర్నమెంట్ మీరు ఎట్టికి పెట్టి సాగుతుంటే తిని అని పందుల్లాగా తిని పండుకునేది కాదురా అని. ఇంకొకసారి ఎప్పుడైనా సార్లే మర్యాద తీసేవాళ్ళు నిలబడినప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు, ఏ బా ఈరోజు తాలింపు ఎక్కువ పెట్టినట్లుంటే బాగా నిద్రపోయినట్లుండవు తిని అనేవాడు సారు. హాస్టల్లో తాలింపు బాగా పెట్టినట్లున్నారు, కమ్ముకుంటే తిని పండుకున్నావు అనేవాడు. అంటే అంత నాకైతే ఒక్క మాట పడ్డానికి కూడా ఇష్టపడేవాడిని కాదు. రోషంతో రాత్రి పగులు చదువుకున్న వాళ్ళు తెలుసు నేనున్నప్పుడు. ఆ రీతిగా మనం సాధకం చేయాలి. అప్పుడు వీళ్ళకి ఒక శాసనం వచ్చింది, వీళ్ళందరూ చంపేయమంటే ఇప్పుడు దానియేలు వెళ్ళి వాళ్ళని బ్రతిలాడము, అయ్యా నాకు కొంత గడువు ఇమ్మన్నప్పుడు, రాజు గడువు ఇచ్చినప్పుడు దాని కొరక ఏం చేస్తూ వచ్చినంటే చదవండి 2వ అధ్యాయము 19వ వచనం చదవండి. తర్వాత 20. కాబట్టి ఈ కలభావం అందరూ చెప్పలేరు, కానీ దానియేలుకి ఎందుకు తెలియపరచబడుతూ వచ్చిందంటే తనను తన స్నేహితులందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. 18వ వచనంలో ఏమని, ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించి పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై. ఈ యొక్క రాజు యొక్క శాసన ప్రకారం ఒకవేళ అందరూ చంపేసి అందరూ కూడా నిర్మూలమవుతారు. కానీ దానియేలు తన స్నేహితులు షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ అయితే వారు ప్రార్థన చేయటం బట్టి దేవుడు వారికి ఆ మర్మాన్ని, అందుకే దేవుని వాక్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలం. నా సండే స్కూల్లో కంఠస్థ వాక్యం సామెతలు 1:17. ఇన్ని సంవత్సరాలైనా అది గుర్తుండిపోయింది, నేర్చుకుంది. కాబట్టి ఒకటి నేర్చుకున్నా, దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం ఉంది. కరెక్టేనా? 1:7 కదా? తెలివికి మూలం. కాబట్టి ఇంకో చోటు కూడా అదే సామెతలోనే ఉంది. కాబట్టి జ్ఞానమునకు మూలము, దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానకు మూలం. మనం చేసే ప్రయత్నాలు చదవాలా, అర్థం కాకపోతే ప్రభుని అడగాలి, ప్రభువా ఈ సబ్జెక్ట్ నాకు అర్థం కాలేదు, అర్థం అగునట్లు సహాయం చేయి. ఎందుకంటే యెషయా గ్రంథం 28:28లో ఒక మాట ఉంది, ఆశ్చర్యకరమైన బుద్ధి ఆలోచన శక్తిని దేవుడు అనుగ్రహించేవాడు. ఆశ్చర్యకరమైన బుద్ధి అంటే ఎవరికి తెలియనిది నీకు దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు, దేవుడే నీకు బోధిస్తూ వస్తాడు. కాబట్టి ఇది కలిగి ఉండడానికి కారణం ఏంటంటే దైవభక్తి. దైవభక్తి దేన్ని నేర్పిస్తుంది? ప్రార్థన జీవితాన్ని. మొదటిదేమో పవిత్రమైన జీవితం కలిగి ఉండనట్లు నేర్పిస్తుంది, రెండవదేమో ప్రార్థన జీవితాన్ని. అందుకే ప్రార్థన చేయవారిలో మోషే అహరోనులు ఉండరి, ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. కాబట్టి మన జీవితంలో ప్రార్థన చేయవారిగా ఉంటున్నామా? దేవుని బిడ్డలుగా ప్రతి ఉదయము సాయంకాలం, సమయం దొరికడం మధ్యాహ్నం, దినమునకు ముమ్మారు. దానియేలు అదే 6:10లో మనం ప్రార్థన చేసినట్లు చూస్తూ వస్తాం. కాబట్టి ఇట్టి శాసనం బయలుదేరినప్పటికీ ఎలాంటి శాసనం? మరణ శాసనం అది. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తే చంపేస్తారు, సింహబోన్లో వేసేస్తారు. అయినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన చేయటం మాత్రము మానుకోలేదు. మనమైతే ప్రార్థన మీటింగ్కి రాము, ప్రార్థన చేయము, వచ్చినా ప్రార్థన చేయము. ఈడే చేయలేని వాళ్ళు ఇంట్లో ఏం చేసుకుంటారబ్బా? అది చేసి ఇది చేసి అద్దిన లోపల ఇంకా టీవీ రొంచేపు సెల్ రొంచేపు చూసే లోపల ఆవులింపులు వచ్చి ఇంకా అన్ని పక్కకు పడేసి పండుకుంటుంది. సుఖభోగములు యందు వాంఛ, ఏమి తినాలా, ఏం తాగాలా, ఏం ధరించుకోవాలా, ఏది ఉండాలా, దీని మీద ఉన్న శ్రద్ధ దేవుని వాక్యం యందు ఉండదు. కానీ దానియేలు జీవితంలో ప్రార్థన ఎంత సమయమైనా కనీసం అంత ఓపిక లేకపోతే అంత ప్రయాసపంటే పడుకునేటప్పుడు, ప్రభా ఈ దినమంతట్లో ఎక్కడ నీకు ఆయాసం కలిగించాను, ఎక్కడ నీకు ఇష్టం లేని చేశాను, వాటిని క్షమాపణ కోరాలి. కాబట్టి కొన్ని విషయాలు ప్రభుత్వ సమాధానం పడుకోవాలి. ఉదయం లేవగానే దేవుడు మనకిచ్చిన దినాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని వాక్యం చదువుకోవాలి. కాబట్టి ప్రార్థన జీవితాన్ని, దైవభక్తి ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తుంది. దానియేలు జీవితంలో మనం చూస్తూ వస్తాం.
మూడవది దైవభక్తి తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తుంది. చదవండి, ఇప్పుడు కలభావం బయలుపరచబడినప్పుడు రాజు దగ్గరికి పోయినప్పుడు 2:30 దానియేలు గ్రంథం 2:30. కాబట్టి ఇక్కడ రాజు యొక్క కళ, సరే ఏం పడిందో చెప్పడంట, మీరే కళ ఏం పడిందో కనుక్కోవాలంటే దానికి జవాబు కూడా చెప్పాలంట కదా. విచిత్రమైన కళ, విచిత్రమైన రాజులు మూర్ఖంగా ఉంటారు కొంతమంది. కాబట్టి ఇక్కడ చూస్తే అప్పుడు అంటున్నాడు, దానియేలు ప్రార్థన చేసినప్పుడు కలభావం తెలియపరచబడింది. అంటే 2-3 కూడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వింటానని దేవుడు కూడా అంటున్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తూ వచ్చిన తను తన స్నేహితులు కలిసి ప్రార్థన చేయాలి. మన సంఘ ప్రార్థన ఎందుకు పెడతాం? కలిసి ప్రార్థించాలి. వ్యక్తిగతంగా కుటుంబంగా ఎందుకు చేసుకుంటాం? ఇంట్లో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేయడం. ఎప్పుడైతే ఇలాంటి కలిసి ప్రార్థన చేసే సహవాసం కలిగి ఉంటామో ఆటోమేటిక్గా దైవికమైనటువంటి భక్తి శక్తి కలిగిన వారుగా ఉంటాం. ఆ భక్తి ఏం చేస్తా, శక్తి కలిగిన వారుగా ఉండి ఫలాఅనేది జరగాలని ప్రార్థన చేసి దేవుడు జరిగిస్తూ, దురుద్దేశంతో కాదు, ఈ విషయంలో సహాయం చేయాలి ప్రభు అంటే చేస్తూ వస్తాడు. కాబట్టి ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకొని ఏమన్నాడంటే, చదవండి, ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు మొట్టమొదటిగా చెప్పే మాట ఏమంటే, అయ్యా అందరికంటే నేను ఎక్కువ జ్ఞానం కలిగిన వాడిని కాదు అని తను తాను తగ్గించుకుని. మనకైతే ఏదైనా కొంచెం వాక్యం తెలుస్తూనో, లేదంటే కొంచెం ఏదైనా లోక సంబంధంగా మనకి మంచి పదవి ఉంటేనో, డబ్బు ఉంటేనో, లేదంటే ఇంత డబ్బు బంగారు మాకంటే ఏమి ఎక్కువ ఉండదా? వాళ్ళు మాకంటే ఎక్కువ, నాకున్న బట్టలన్నీ ఉన్నాయి వాళ్ళకి, ఈడ్స్ కట్టిన సంవత్సరం అంతా ఉండే నాకు అంటుంటారు కొంతమంది. ఏం సంవత్సరం అంటుంటే పరలోకం పోరల్లో. పరలోకం గురించి మాట్లాడమంటే భూ సంబంధమైన, మరి క్రీస్తుతో కూడా లేపడిన వారితో పైన వాటినే. కాబట్టి అందుకే తను తాను తగ్గించుకుని వాడు దేవుని పిల్లలు తగ్గింపు కలిగి ఉంటారు. నేను సాత్వికుడని దీని మనసు గలవాడను కనుక నా యొద్ద. కాబట్టి అదే గుర్తు, ఎంత కలిగి ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చిన ఆయన అస్సాంలో సేవ చేసి ఆయన డానియేల్ అన్న ఇప్పుడు అస్సాంలో ఉన్నాడు కదా, మన దగ్గరికి ఒకసారి వచ్చి ఎంత క్లిష్టమైన పరిస్థితులలో సేవ చేస్తున్నా. అక్కడే మణిపూర్లో అస్సాంలో ఉన్నటువంటి ఒక విగ్రహాలను అక్కడే సేవకు సమర్పించుకున్నప్పుడు ఆమెను వివాహం చేసినారు. అక్కడే సేవ చేస్తున్నారు వాళ్ళు ప్రస్తుతం. వాళ్ళు కడప రెడ్డిస్ వాళ్ళు, అతని పేరు వెంకటేశ్వర రెడ్డి, కోటీశ్వరులు వాళ్ళు. కానీ అన్నీ వదులుకొని అక్కడ సేవ చేస్తుంది. ఒక ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆయన అన్నాడు, అన్నా అందరూ ఆయన డబ్బు పంపుతున్నారు కదా, అన్నీ అక్కడ పంచుతూ ఉన్నాడంటావా అన్నాడు. అప్పుడు అన్నాను, పక్కనున్న ఇంకో వ్యక్తి మన దగ్గరికి వచ్చినాడు, విజయ్ కుమార్ అని చెప్తానా, వాళ్ళు కోట్ల ఆస్తిపరులు అన్న వాళ్ళు, వాళ్ళకి ఏం తక్కువ లేదు అనుకుంటే, కానీ దేవుని సేవ చేస్తున్న అట్లాంటి వ్యక్తి కాదు ఆయన అని అనిన వ్యక్తికి, ఈ మనిషికి ఉన్నిన సంఘం సరిగ్గా లేదు, ఆడపోయినా కూడా కొన్ని దినాలు కూడా సక్రమంగా ఆత్మీయంగా దేవుని సేవ చేసి ప్రశ్నించే వాళ్ళు ఎట్లుంటారంటే, అందుకే ఏమంట నిండుకుండ తొనుకుదు అంటారు. ఇంకోటి ఏమి లేని ఇస్త్రాకు ఎగిరెగిరి పడుతుందంట. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది, చెట్లు బాగా ఫలాలు కాసినాయి అనుకో, ఆ చెట్టు ఎట్లుంటుందంటే అంతా చగ్గుపడి ఉంటుంది. ఎందుకంటే పండ్లన్నీ బరువు అయ్యి ఏమవుతుంది, చెట్టు చుట్టూ కొమ్మలన్నీ జగ్గుపడతాయి. కాబట్టి నిండుతనం ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా బడాయి వర్రు అంటారు మామూలు మన భాషలోనైతే. ఉన్నవాళ్ళు ఎప్పుడు బడాయి వర్ర, లేని వాళ్ళు ఎక్కువ పడేదని. కాబట్టి దేవుని పిల్లలుగా మనము క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు ఎట్లుంటామంటే నిండుతనం, ఒకరి మీద హెచ్చించుకోము, ఇతరులు ఎవరైనా సరే తగ్గింపు కలిగిన గుణం. కాబట్టి దానియేలు జీవితంలో తన కలభావం దేవుడు బయలుపరిచినప్పటికీ, అయ్యా నేను ఇతర మనుషులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు అని చెప్తున్నాడు. తగ్గింపు కలిగింది. ప్రభు కూడా అన్నాడు, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను. కాబట్టి దేవుని పిల్లలుగా మనం తగ్గింపు జీవితం ఉండాలి. ఒకరి యందు ఒకరు తగ్గింపు, ఒకరికంటే ఒకటి యోగ్యుడిగా ఎంచుకోవాలని ఉంది. వాళ్ళకంటే నీ ఎక్కువ అనుకోకూడదు. ఆత్మీయ స్థితిలో చూసినప్పుడు గమనించుకోవాలి, కానీ బహు సంబంధమైన వాటిలో నువ్వు గొప్పవాడు కావచ్చు, ఆత్మీయ స్థితిలో నువ్వు లెక్కించినప్పుడు తగ్గింపు కలిగిన జీవితం. కాబట్టి దానియేలులో ఉన్నటువంటి తగ్గింపు కలిగిన జీవితం,
దైవభక్తి ఏం నేర్పిందంటే మొదటిది ఏం నేర్పింది? పవిత్రమైన జీవితం దైవభక్తి నేర్పుతుంది. రెండవది ప్రార్థన జీవితం నేర్పిస్తుంది. మూడవది తగ్గింపు కలిగిన జీవితం. నాలుగవది చూడండి, దానియేలు గ్రంథం 4:8. దానియేలు గ్రంథం అలాగే పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ దానియేలు గురించి మంచి సాక్ష్యం చెప్తున్నాడు రాజు. ఏమని చెప్తున్నాడమ్మా? ఇప్పుడు చదువుకున్న భాగంలో నా ఎదుటి ఎవరు దానియేలు అనువాడు నా ఎదుటికి వచ్చెను, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండేను, కావున నేను అతనికి నా కలను. ఒక రాజు దానియేలు చెప్తూ వచ్చినాడు. దానియేలు ఇక్కడ నన్ను అడిగితే బాలుడే, ఒక మధ్య వయస్కుడు అనుకుందాం. ఒక రాజు అతనికి తన భావం చెప్పమని చెప్పినాడంటే ఎంత ఉన్నతమైన స్థానంలో దేవుడు అతను హెచ్చిస్తూ వచ్చినాడంటే, పరిశుద్ధ దేవతల ఆత్మ. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే దేవుని ఆత్మ కలిగి నడిపించబడుతూ వస్తారు. అందుకే రోమిలు రాసిన పత్రిక 8:14 ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ నడిపింపగలిగిన వారి జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. అంతేకాకుండా వారి యొక్క ప్రవర్తన, మాట, ఆరాధన, పాట, వాక్యము, ప్రవర్తన, నడవడిక, సమర్పణ అంతా ప్రత్యేకంగా ఉంటుంది. అది వాళ్ళ సాక్ష్యం ఇతరులు వారి గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. పలానా సహోదరి ఆత్మీయురాలు, పలానా సహోదరుడు ఆత్మీయుడు, దైవభక్తి కలిగిన వాడు. ఎందుకంటే అలాంటి మాట్లాడరు, అట్లా ప్రవర్తించరు, ఇట్లా జీవించరు. మన గురించి ఎవరు సాక్ష్యం కలిగినాం? మన సాక్ష్యం ఎట్లుంది? దావీదుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు కదా, అపోస్తలుల కార్యాలు 13:22. అతడు నా చిత్తానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. నోవహుని గురించి ఇచ్చినాడు, హానోకుని గురించి ఇచ్చినాడు. మరి మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మరి మత్తయి సువార్త 5:16 మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మన వెలుగు కనపడాలి. నిజముగా వీళ్ళు దేవునితో కూడా ఉన్నవారు అని యేసు ప్రభుతో ఉన్న శిష్యుల గురించి సాక్ష్యం ఇచ్చినారు. యేసుతో కూడా ఉండినవారని, మనం కూడా వీళ్ళు దేవుని పిల్లలు అనేటువంటి సాక్ష్యం ఇవ్వగలగాలి. కాబట్టి దైవభక్తి ఏమి మనం కలగజేస్తుందంటే మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటుంది. మంచి పేరు, మంచి సాక్ష్యం నిన్ను గురించి. ఒక భక్తి కలిగిన దైవభక్తి కలిగిన వాడు ఒక ఇంట్లో ఉన్నాడంటే ఆ ఇంటిని గురించి కూడా మంచి సాక్ష్యం బయటికి. సామెత మళ్ళీ కీర్తనలో ఒక మాట ఉంది, చదువుతారా? 118 కీర్తనలు 118 రక్షణ గురించిన సువార్త 15. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను, యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. కాబట్టి నీతిమంతులు దేవుని బిడ్డలైన వారి గుడారాల్లో ప్రార్థన ఉంటుంది, ఆరాధన ఉంటుంది, దైవ సంబంధమైన కార్యాలు ఉంటాయి, క్రియలు ఉంటాయి. వారి ద్వారా అనేకులకు ఆదరణ ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షేమం కలుగుతుంది. అది మనం సత్క్రియలు చూసి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి. మరి నీ సాక్ష్యం, నీ దైవభక్తి నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారా? లేకపోతే ప్రభు బలలో పాలు పొందడానికి నిన్ను సరిచేసుకో. దైవభక్తి గొప్ప సాధకం చేసుకోవాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి. ఊరికే వచ్చిపోయే భక్తి కాదు. పైకి భక్తి కలిగే వారి వల్ల ఉండే దేవుని శక్తిని, ఊరికే పైకి భక్తి ఉంటుంది కానీ దేవుని శక్తి లేదు. మనం ఏం చేసినా దేవుడు దాన్ని అంగీకరించాడు. ఇప్పుడే మనం విన్నాం కదా, కయ్యూను ఏం ప్రయోజనం? కొంత తెచ్చిచ్చినాడు, దేవుడు అంగీకరించలేదు. దేవుడు హృదయానుసారుడుగా మన ప్రభా నా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు, నీకు ఏమి చేయాలా, ఏమి కోరుతున్నావు, కాబట్టి నన్ను రక్షించుకునే దాన్ని బట్టి ప్రభా, నన్ను నీ ఇంటిలో ఉంచిన దాన్ని బట్టి నా వల్ల నీకు ఏమి ప్రయోజనం, నేను ఏం చేయాలని కోరుతున్నావు, ఆశిస్తున్నావు, దాన్ని చేయడానికి నాకు చూపించు, నేర్పించు. ప్రతిదినం ప్రభుని అడగాల.
నేను అదే అడుగుతుంటే, ప్రభా నేను నీ కొరకు ఇంకా నేను ఏం చేయాలా? ప్రభు ఇస్తూ వస్తాడు. కాబట్టి కొన్ని దాదాపు 1000 ప్రసంగాలు అంటే నా 25 ఏళ్ళ సర్వీసులో వాక్యం చెప్పే దాంట్లో కొన్ని 1000, కానీ అన్నిట్లో కూడా దేవుడు సాయం చేస్తున్నాడు, ఏది కూడా తక్కువ కాకుండా. నేను ప్రతి దినం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ సమకూర్చుకుంటూ ఉంటాను. దుల్లగొట్టుకున్నట్లు పరిగిపోయిన వాళ్ళు అంతా ఏరగొట్టుకొని ఒక రోజు దుల్ల కొడితే గంప నిండుతుంది. అట్లా కూడా ప్రతిదినం దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు తన వాక్యం మనకి ఇస్తూ వస్తాడు. అప్పటికప్పటికే పోయేది కాదు, దోశలు వేసుకొని తినిపోయేది కాదు, ఆమ్లెట్ వేసుకొని నంచుకునేది కాదు భక్తి అంటే, ఊరికి వాక్యం అంటే. ప్రతిదినం మనం క్రియాపూర్వకమైన మాత్రలు ఎట్లయితే రోగం పోవాలంటే తినాలో, బలం పొందాలంటే టానిక్ తాగాలో, ప్రతిదినం కూడా దేవుని వాక్యం ఆ రీతిగా దివారాత్రం దాన్ని ఏం చేయాలా? ధ్యానిస్తూ ఉండాలి. అందుకే దైవభక్తి గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వారుగా మనం చేస్తూ ఉంది. ఇది 4వది. 5వది, దైవభక్తి మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి విధమైన అపాయాల నుండి తప్పిస్తుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం చదువుమా. కాబట్టి మనకు తెలుసు, ఏ నెల రోజులు ఎవ్వరు కూడా ఏ ప్రతిమకు ఇది ప్రార్థన చేయకూడదని ఒక శాసనం ఉంది. అయితే దానియేలు ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే చదవండి ఒక మాట. ఇట్టి శాసనం అంటే మరణ శాసనం. సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా కాబట్టి మరణ శాసనం ఉన్నా కూడా భయపడలేదు. ఆయన అనుకున్నాడు, నా మట్టకైతే బ్రతుకుట చావైతే లాభం అనుకున్నాడు. కాబట్టి దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఏమైనా దేనికి భయపడరు. నీతిమంతుల సింహం వలె ధైర్యముగా ఉంటారు. లోకంలో వచ్చే ప్రతి విధమైన పరిస్థితులు, అవమానాలు, సమస్యలు, పరిష్కారాలు, ఇబ్బందులు వాటి తొలగిపోరు. కొంతమంది అనుకున్నట్లు జరిగిపోతే ఆగిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది చెప్పినట్లు జరగకపోతే కూడా అలిగే వాళ్ళు ఉంటారు. దేవుని మీద అలుగుతుంటారు కొంతమంది. దేవునితో అలిగి నువ్వేం చేయలేవు అంటాడు కదా. నేను ఎక్కడ దాగుకున్నా నీకు అనదృష్టికి మరుగైనది ఏది కూడా అనుకున్నాడు యోనా. ఎక్కడ పోవాలనుకున్నాడు? దేవుని తెలుసుకోకుండా ఇంకొక మార్గం వెళ్ళిపోలా అని పోయినాడు. కానీ పడవలో ఎవరు తెలియకుండా పండకున్నా కూడా దేవుని తెలుసు ఎవరు పోతున్నారు. సరే, అక్కడి నుంచి చేప గర్భంలో నుంచి కింద పడేసి చేప మింగేసింది, సముద్ర గర్భంలో నుంచి మొరుపెడుతున్నాడు. కాబట్టి దేవునికి మరుగైంది ఏది లేదు. కాబట్టి దేవునికి అనుదృష్టికి మరుగైంది ఏంది లేదు. కాబట్టి దైవభక్తి ఏం చేస్తుంది? అనేకమైన అపాయాల నుండి కాపాడుతుంది. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేసినాడని చెప్పి వాళ్ళు మొదటినే బాగా కత్తి కట్టుకొని ఉండారు దానియేలు మీద. ఎందుకంటే అతను దేవుని పద్ధతి ఎందు తప్ప. ఒక మాట చదువుతావా? 5వ వచనం, 6, 5వ వచనం. 3వ వచనం. కాబట్టి దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు గనక, మరి ఆ శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి అందరికి రాజు అతను నియమిస్తే పక్కనున్న వాళ్ళకి ఓర్పు లేదు. కాబట్టి ఉదాహరణకి మన దగ్గరికి వచ్చే ప్రసాద్ అన్న ఒక మంచి పోస్టులో ఉన్నాడు. కోట్లు టర్న్ ఓవర్ ఉంటుంది. రైల్వే కాంట్రాక్టులు అంతా పెద్ద పెద్ద నాయకులు అన్నీ వాళ్ళు బిల్స్ చేయాల. బ్రిడ్జీలు కట్టేవి కావచ్చు, రైల్వే లైన్ వేసినవి కావచ్చు, అన్నీ ఆయన వర్క్. అది కొంచెం తెలుసు. పెద్ద పెద్ద నాయకులు వస్తుంటారు, కానీ ఆయన ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఏ విషయాన్ని కూడా తీసుకోడు. అట్లా సంపాయాలంటే కోట్లు సంపాయాల్సిన వాడు. కానీ అదే ఆఫీసులో తర్వాత అన్న ఏం చేసినాడు? సాక్షి కలిగి ఉన్నాడు కాబట్టి ఎన్నోసార్లు ట్రాన్స్ఫర్ పెట్టినా ఆయనకు ట్రాన్స్ఫర్ ఎందుకంటే దేవుని పనికి దూరం అవుతున్నాను, ఈ రాత్రి 11, 12 అయినా కూడా బిల్లులు చేయాలి, అవి చేయాలి, నాయకులు పరిస్థితి అది ఇది అని చెప్పేసి దేవుని పనికి దేవుని దూరం అవుతుంది, కనీసం ఇట్లా పరిస్థితి అని చెప్పేసి బాధపడి ట్రాన్స్ఫర్లు పెట్టినా ఆఫీసర్లు అంగీకరించలేదు, యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏమంటే
ఈ యొక్క ప్రసాద్ ఇక్కడ ఉండటం వలన కొంత ప్రభుత్వానికి ఏం కలుగుతుంది? లాభం, మేలు కలుగుతుంది. ఎక్కడైనా ఒక ముఖ్యమైన స్థానంలో పెట్టాలంటే రాజకీయ నాయకులు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను పెట్టుకొని పని చేసుకునేది వేరు, కానీ శ్రేష్టమైన బుద్ధి. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉన్న వ్యక్తి సంఘంలో కూడా దేవుడు అతను తీసుకొని ఎక్కడ పెడతాడంటే ఓ ముఖ్యమైన స్థానంలో పెడతాడు. కానీ సంఘంలో అది కొంతమందికి ఓర్వలేని తనం వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి సంఘాల సమస్యలు. అరే, అతని జీవితంతో పాటు నేను కూడా అలాంటి ఎదగాలి కదని ఆశ కలిగి ఉండాలా, కలిసి పని చేయాలా. కానీ కొంతమందికి దుర్బుద్ధి అదే ఇక్కడ కలిగింది. దానియేలు మీద అలాంటి ఏదైనా నిందమోపాలనుకున్నారు. ఒకసారి ప్రార్థన చేస్తుంటే అయ్యా ప్రార్థన చేసినారు, మరణ శాసనం సింహభూమిలోకి వేసినారు. రాజు దుఃఖ స్వరంతో దానియేలు సింహభూమిలో వేసినప్పుడు అయితే ఏం చేసింది, ఒక దూత వచ్చి అతన్ని కాపాడుతూ వచ్చినప్పుడు ఇప్పుడు రాజు బయటికి తీస్తే దానియేలు బ్రతికి ఉన్నాడు. ఇప్పుడు చెప్పే మాట ఏమంట, 23 వచ్చిన మనం చదువుకుంది. కాబట్టి రాజు సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలు భక్తిని గురించి. కాబట్టి నీ దైవభక్తి ఎట్లుంటాయంటే శక్తి, ఆ శక్తి నిన్నేమి చేయలేదు. కాబట్టి లోకం కానీ, లోకం పద్ధతులు కానీ, మనుషులు కానీ ఏవైనా సరే ఏ మనుషుని ఎదుట నిలవనేరడు. దేవుని యొక్క శక్తి కలిగిన వాని ఎదుట. భక్సింగ్ గారి దగ్గరికి వస్తే రామారావు అట్లా ఓడు ఆ యొక్క ప్రార్థనలో ఉన్నాడని వెయిట్ చేసి ఆ హెబ్రోను స్థలాన్ని ఏదో చేయాలని వచ్చినప్పుడు తర్వాత వెళ్ళినాడంట. అయ్యా ఈ స్థలం ఇట్లా కావాలా చేయాలన్నప్పుడు నేను ప్రార్థన చేసి చెప్తానన్నాడంట. పోయిన తర్వాత వెంటనే అమెరికాకి గుండెపోటు వచ్చింది. అమెరికాకి రామారావుని తీసుకుని ఆపరేషన్ చేసినారు. తర్వాత అతని గవర్నమెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా నాదెండ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రిని చేసినారు. కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చి రామారావు పడదేం. మళ్ళీ రామారావు ఆపరేషన్ అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, గవర్నమెంట్ పడిపోయింది. మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ అంటే ఒక్క దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందంటే అప్పుడు గుర్తించి అప్పటి నుంచి కానీ హెబ్రోను దాని జోలికి కూడా రాలేదంట రామారావు. గుర్తించాలా దేవుని బిడ్డలంటే ఇతరులు మనం గుర్తించాలా. వీరు యేసుతో కూడా ఉండిన వారు, మనం అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాం. దానియేలు అయితే దేవుని భక్తి పరులు ఏంటి, దేవుడే కాపాడుతూ వస్తాడు. ఒక మాట చదవండి, 4 కీర్తనలు 34:7. కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చిన్న దేశమే, కానీ 10 దేశాలు దాదాపు ముస్లిం దేశాలు వ్యతిరేకంగా అవి యుద్ధాలు చేస్తున్నా కూడా భయపడకుండా యుద్ధం చేస్తుంది. కారణం అంటే వాళ్ళు 121 కీర్తన చదువుతూ వస్తారంట. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు నిద్రపడు, యెహోవాయ నిన్ను కాపాడవాడు. నీ కుడి ప్రక్కన వేయి, యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను, ఆయన నీ ప్రాణమును కాపాడు. కాబట్టి ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు. వాళ్ళు ఎన్ని చేసినా ఇశ్రాయేల్ మీద విజయం పొందలేరు. కాబట్టి దేవుని పిల్లల మీద మనకు తెలుసు, హామాన్ అనేవాడు మొర్దెకాయి మీద ఎన్నో రకాల కుట్రలు చేసినప్పటికీ, చంపాలని శాసనం పుట్టించినప్పటికి చివరికి ఏమైపోయిందంటే అదే హామాను ఏ మొర్దెకాయి కొరకైతే ఉరికొమ్మం జయిస్తూ వచ్చినాడో అదే ఉరికొమ్మం పైన అతని కుటుంబం ఉరి తీయబడుతూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా దేవుని పిల్లలకు, దేవుని సంఘానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క పరిచర్యకు, ఆత్మకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఖచ్చితంగా మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడు. ఏమి విత్తావు దాన్ని ఒక దినం అదే నష్టపోతావు. దౌష్ట్యముని విత్తువాడు కీడును కోయును అని సామెతల్లో ఉంది. ఒక విషయంలో నేను ప్రార్థన చేసి, ఎందుకు ప్రభా ఈ వ్యక్తులు ఇట్లా చేశారు, ఇట్లా ప్రవర్తించారు, ఇట్లా చేశారంటే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. చదవండి 17 సామెతలు 17 అధ్యాయం 13 వచ్చాం. కాబట్టి నేను మేలు చేస్తే నాకు వాళ్ళ కీడు చేశారే అని ప్రార్థన చేస్తే ప్రభు ఈ మాట అన్నాడు, మేలుకు ప్రతిగా కీడు చేయువా అని ఇంట నుండి కీడు నువ్వు ఆ కీడు ఎప్పటికైనా అది పొందాల్సి వస్తుంది. నువ్వు పడే దుఃఖము, నువ్వు కార్చిన కన్నీరు నేను చూశాను.
ఒక దినం వస్తుంది, నువ్వు కన్నులారా దాన్ని చూస్తావు. కాబట్టి ప్రియులారా, మనం అనుకోవచ్చు మనుషులతో పోయి వాళ్ళతో ఆ మాటలు నెమ్మది పొందుతాం, వాళ్ళకి ఆ మాటలు వీళ్ళ మాటలు ఈ మాటలు 2 మాటలు ఆ మాటలు చెప్పుకొని అది దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇంకా ఈనాడు టీవీ 9 వార్తలు ప్రాకిపోయినట్లు ప్రాకిపోతాయి. యూతుల నుంచి అవతలకి, అవతల నుంచి వాళ్ళు ఏం లేదు. పెట్టించుకొని తినే వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిండా ఇట్లా చెప్పిండా అట్లా చెప్పిండా అది 2 మాట్లాడి చేసేది ఏదైనా ఉంటే తింటారు పోతారు. లేదంటే వాళ్ళ మాటలు వీళ్ళకి మళ్ళీ సరిపోయినా నీ వార్తలు అవతల వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు బాగున్నాడు మీ ఇద్దరు మాట్లాడుకుంటారు, మీకు సరిపోకపోతే నీ మాటలు అవతలు చెప్తారు, ఆయన మాట నీ మాటలు ఇంకొక ఆయన ఇంకొక చెప్తారు. అంటే దాన్ని ఏం చేసుకుంటున్నావు? నీకు నీవే. కాబట్టి దైవభక్తి అలాంటి కాదు. దేవుని పిల్లలు అలాంటి వారు. మరి అలాంటి కళ్ళ మాట అసహ్యం అని ఉంది. ఇతరుల గురించి మాట్లాడేది కానీ ముసలం ముచ్చట్లు మానివేయమని ఇదే మొదటి 4 రాయబడింది. ముసలం ముట్లు అంటే కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడేవి. తిమోతి అలాంటిది. అందుకే గుంటకల్లో తిమోతి అని ఉన్నప్పుడు ఎవరైనా 2 కానీ 3 కానీ సోదరులు కనపడితే ప్రజలాడంట అన్న ఈరోజు ప్రార్థన చేసుకున్నారు, బైబిల్ చదవలేదంటే అక్కడ వెళ్ళి ఆ ట్రాక్స్ అన్నీ సర్దండి, పుస్తకాలను సర్దండి, లేదంటే అక్కడ క్లీన్ చేయండి. కలిసి మాట్లాడుకునే అవకాశం ఇచ్చేవాడు కాదు. ప్రార్థన చేసుకోవాలా, లేదంటే సువార్తకు సంబంధించిన పుస్తకాలు కానీ మందులే శుభ్రం చేసేది కానీ ఏదో ఎంతమంది పని అంతమందికి పని పెడతాడు ఆయన. కాబట్టి దేవుని ఇంట్లో దేవుని పిల్లలుగా నేర్చుకోవాల్సింది ఏమంటే దైవ సంబంధమైనటువంటి దైవభక్తిలో మనం ఎదగాల. అది ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కొనుకడు నిద్రపడు. 91 కీర్తన చదివితే మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడనుంది. 10వ వచనం ఏ తెగుల్ని గుడారమును సమీపించదని. కాబట్టి మీరు 91 కీర్తన కూడా దీనికి రిలేటెడ్గా చూసుకోవచ్చు. కాబట్టి దైవభక్తి ఏం చేస్తుందంటే మనల్ని ప్రతి విధమైన అపాయాల కీడుల నుండి తప్పిస్తుంది. తర్వాత 6వది మనం చూస్తే చూడండి, దైవభక్తి మనల్ని వర్ధిల చేస్తుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి దేవుని కొరకు యథార్థంగా నమ్మకంగాను అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడుగా దానియేలు జీవితంలో మొదటిది ఏం కలిగి ఉన్నాడు? పవిత్రమైన జీవితము. 2వది ప్రార్థన కలిగిన జీవితం. 3వది తగ్గింపు కలిగిన జీవితము. 4వది మంచి సాక్ష్యం కలిగిన జీవితము. 5వది దైవభక్తి ప్రతి అపాయాన్ని కాపాడబడుతూ వచ్చినాడు. ఇప్పుడు అతడు వర్ధిల చేస్తూ వస్తాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేయుదురు అని దేవుని వాక్యం. ఎట్లయితే సంవత్సరం ఆ చెట్టు పెరిగి మవ్వు వేస్తుందో, ఖర్జూరం తింటే ఎంతో ఆరోగ్యం. రక్తహీనత కలిగిన వారికి రక్తం, తర్వాత నీరసంగా ఉన్న వారికి డేట్స్ చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి దేవుడు అంత మంచి వృక్షం. మరి అరబ్ దేశాల నుంచి వచ్చే ఖర్జూరం చాలా కాస్ట్లీ. ఇక్కడ మనకు 250 అంటే ఓవర్, కానీ అక్కడ 500 చిల్లర అవి ఒరిజినల్ దొరకాలంటే ఆ ప్రదేశంలో ఇవన్నీ. కాబట్టి దేవుడు అంతగా ఆశ్రయిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ దానియేలు ఎంత ఆశ్రయించబడుతూ వచ్చినాడంటే, ఈ దానియేలు ఎట్లా అంట 27 వచనం చదవండి. 6:27, 26 నుంచి చదువుమా. కాబట్టి ఒక్క దానియేలు దేవుని కొరకు నిలబడటం బట్టి ఎంతగా ఒక 120 ఎన్ని సంస్థానాలకు చూడండి. 6వ అధ్యాయం 1వ వచనంలో తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేసునకు. అంటే అధిపతులు. ఉదాహరణకి ఒక దేశంలో రాష్ట్రాలు ఉన్నాయనుకోండి. మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇప్పుడు? 28, 29, 28 ఉండింది. కొత్తగా తెలంగాణ ఏర్పడింది అంతే. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది కదా. మళ్ళీ 2 అయినాయని చెప్పేసి 2 పెంచుకోవద్దండి. 2లో నుంచి 1 తీసినారు అంతే. సరే, 29 రాష్ట్రాల మీద ముఖ్యమంత్రులు ఉంటారు. అట్లాగా 120 సంస్థానంలో దానియేలుని బట్టి శాసనము ఏమని రాయబడుతూ వచ్చిందంటే,
ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యం తుదిమట్టునకు ఉండును అని దానియేలు గురించి 127 దేశాలలో దేవుని నామానికి మహిమ కలుగుతూ వచ్చింది. మళ్ళీ నిన్ను బట్టి నువ్వున్న సంఘములో, నీ బంధువుల మధ్యలో, కుటుంబములో దేవునికి అలాంటి మహిమ తీసుకొస్తున్నావా? నీ ద్వారా అనేకలు అట్లా దేవుని నామాన్ని గుర్తిస్తున్నారా? కాబట్టి లేకపోతే ఈ దినం ఆ దైవశక్తి లేనివాడుగా నువ్వు ఉన్నావు, దైవశక్తి లేని దానిగా ఉంటున్నావు. కాబట్టి అలాంటి దైవశక్తి, దానియేలు లాంటి దైవశక్తి కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తూ వస్తాడు. కాబట్టి ఇంకా టైం లేదు కాబట్టి కట్ చేస్తున్నాను. ఇంకొక పాయింట్ ఉంది కాబట్టి దేవుడు మనం వర్ధిల్ల చేసే 92వ కీర్తనలో 12-13 వచనంలో రాయబడినప్పుడు అది మనల్ని వర్ధిల్ల చేసేవాడుగా ఉంటాడు. తర్వాత యోసేపును మనం చూస్తూ వచ్చినప్పుడు ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే చదవండి ఒక మాట. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి ఐగుప్తులో ఉన్నప్పటికీ అతడు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి వర్ధిల్లుతూ ఉంటాడు. ఏ మనుషుడు కూడా ఏమి చేయజాలడు. నీకు విరోధంగా రూపించబడినది ఏ ఆయుధము, నువ్వు దేవునికి ఇష్టంగా జీవించాలా, దేవునికి లోబడాలా. అప్పుడు దేవుడు నీకు విరోధంగా రూపించి ఏ ఆయుధం వర్ధిల్లకుండానట్లుగా యోసేపు జీవితంలో ఎన్నో వచ్చినాయి, దావీదు జీవితంలో ఎన్నో వచ్చినాయి. అయితే వాటన్నిటిలో దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే వాళ్ళు వర్ధిల్ల చేస్తూ వస్తాడు. ఇది 6వది. 7వది దైవభక్తిలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే దేవునికి ప్రియమైన వారుగా మనం చేస్తూ ఉంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇక్కడ దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే మాట ఏమంటే, దానియేలు నువ్వు బహు ప్రియుడు, దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకునేవారు దేవునికి ప్రియులుగా ఉంటారు. దావీదుకి యెహోవాకు ప్రియుడని అర్థం. దేవునికి మనం ఎప్పుడైతే ప్రియముగా ఉంటామో, కొంతమంది ప్రియమైన వారుగా ఉంటారు, ఇంట్లో పిల్లల్లో కొంతమంది ప్రియమైన వారుగా ఉంటారు, బంధువుల్లో ప్రియమైన వారుగా ఉంటారు, సంఘాల్లో కూడా కొంత ప్రియమైన వారు. యేసు ప్రభుకే 3 శిష్యులు అంటే ప్రియమైన వారు. ఎవరు వాళ్ళ పేర్లు చెప్తారా? 1 పేతురు, 2 యోహాను, 3 యాకోబు. ఎక్కడ పోయినా వాళ్ళు 3 మాత్రం దగ్గరే పెట్టుకొని ఉంటాడు. అందుకే దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేసినారు. దేవుడు వాళ్ళ మనస్తత్వం ఎరిగినాడు. కాబట్టి దేవునికి ప్రియమైన వారుగా మనం ఎప్పుడైతే ఉంటూ వస్తామో అప్పుడు దేవుడు మనల్ని సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి నీలో ఉన్నట్టు దైవభక్తిని బట్టి నువ్వు సాధకం చేసుకునే దాన్ని బట్టి దేవునికి ప్రియమైన వాడిగా, ప్రియమైన దానిగా నువ్వు ఉంటూ వస్తావు. అందుకే 91 కీర్తన 14 రాయబడింది. చదవండి, కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరచదు. నన్ను గణపరచువారు నేను దేవుని గణపరిచి దేవుడిని గణపరుస్తాడు. కాబట్టి లూదియా స్త్రీ గురించి రాయబడింది అపోస్తలుల కార్యం 16:14. లూదియాను దైవభక్తి కలిగిన స్త్రీ. అందుని బట్టే ఆ యొక్క ఐరోపా ఖండానికి సువార్త ప్రకటించడానికి, సంఘం స్థాపించడానికి కారకురాలు లూదియా. ఆ ఇంటిలో సువార్త ప్రకటించడం, ఆ ఇంటి వారందరూ రక్షణ మనసు పొందారు. వారి ద్వారా ఐరోపా ఖండానికి అంటే ఐరోపా దేశంలో సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. ఆసియా నుండి ఐరోపాకు. ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలో ఉందా, ఐరోపాలో ఉందా? మనం సోషల్ చదవలేదంటారా? ఎంతమంది చదివిన చెప్పండి. ఆసియా ఖండంలో ఉంది. మన దేశం ఏ దేశంలో ఉందిరా? ఏ ఖండంలో ఉంది? వెరీ గుడ్, పర్వాలేదు అని చెప్పిన. కనీసం అదాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఆసియా ఖండంలో ఉంది. ఇప్పుడు ఐరోపాకి సువార్త ప్రకటించడానికి దైవభక్తి అంటే ఆ రీతిగా కార్యం జరిగిస్తారు. నీలో ఉన్నట్టు దైవభక్తి ఏం చేస్తుందంటే అనేకలు గొప్ప కార్యాలు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు దైవశక్తి కలిగి ఉంటే నీ ద్వారా దేవుని కార్యాలు, నువ్వు ఉన్న ఇంటిలో ఉన్న సంఘంలో ఎక్కడ పోయినా దేవుని కార్యాలు నీ ద్వారా జరిగించబడుతూ, ఒక వ్యక్తి ద్వారా సంఘం స్థాపించబడి అభివృద్ధిపరచబడుతూ వచ్చింది. ఒక వ్యక్తి ద్వారా కొన్ని స్థలాల్లో సంఘాలు విస్తరిస్తూ వ్యాపిస్తూ వచ్చినాయి. భక్సింగ్ గారు ఒక్కడే, వారిలో ఒంటరైన వాడే 10 మందిలు. ఒక్కడే
ఈరోజు 35,000 సంఘాలు హెబ్రోను సంఘ సంవాదం. మరి మనమున్న సంఘంలో కనీసం మన ఆత్మీయ దైవభక్తి కలిగిన వారమని చెప్పుకుంటున్నాం. మన సంఘం ఎంత మట్టుకు అభివృద్ధి పొందింది? ఎవరైనా అన్నా మీ సంఘంలో పరిచారకులు ఉన్నారా వాక్యం చెప్పేవాళ్ళంటే లేరన్నా అంటే ఏమన్నా అన్నేళ్ళ సంఘము వాళ్ళు అంటారు, నువ్వు వచ్చి ఇంత బాగా వాక్యం చెప్తావు కానీ ఆడ ఆ మాత్రం నేర్చుకునే వాళ్ళు లేరా అంటారు. నేనేమి ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వలేదు, నేనేం పెద్ద సంఘంలో పెరగలేదు. నాకుండే ఆశ అలాంటిది. దేవుని కొరకు దేవుని వాక్యం ఎంత సమర్పణ చేసుకొని, ఎంత క్రయం చెల్లించి, ఎన్ని కొన్నానో, ఎంత ప్రయాసపడి, ఎన్ని మీటింగ్లు పోయినానో అది నాకు తెలుసు. కారణం దేవుని మీద ఆశ. ఇది నాలో యూత్ క్యాంపులు పంపించమంటే ఎవరు పెద్దోళ్ళు లేరు కదా అంట. కాలేజీలకు అట్లు పంపిస్తారా పెద్దోళ్ళు వెనక పెట్టుకొని? ఆడపిల్లలు కదా అంట. కాలేజీలకి, ఊర్లకి, స్కూల్కి, రకరకాల అన్నింటినీ వాళ్ళు పంపుతారు. కానీ దేవుని మందిరం పోతే ఆడ జరిగిన తప్పులు దేవుని మందిరాల్లో జరుగుతాయా? చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అది కాదు. దైవ సన్నిధి భయం ఉంటే ఎక్కడ పోయినా ఒకటే. అంటే మాకంత ఓపిక ఉందేంగా, అన్ని దినాలు అన్ని రోజులు కూర్చునేంత ఓపిక పోయింది. నాకు దాదాపుగా వాళ్ళు మెన్షన్ చేసి 40 సంవత్సరాల వరకు ఉండేవాళ్ళు యూత్ క్యాంపుకి రండి అనే వరకు పోయినా. మళ్ళీ దాటిపోకూడదు కాబట్టి అప్పటి నుంచి పోవట్లేదు. ఒకటి నాకు కూడా ఓపిక లేదు. ఎందుకంటే ఆడవాళ్ళ మధ్యలో ఉండడం కానీ, మనకి బాత్రూమ్ కన్వెంటు, అవన్నీ టాయిలెట్స్ కన్వెంట్స్ సౌకర్యాలు లేవు కాబట్టి శరీరం సహకరించదు కాబట్టి ఆ పిల్లల మధ్యలో. కాబట్టి యూత్ క్యాంపులు పోయి అన్ని దినాలు ఉండలేం. తల్లిదండ్రుల వారు తర్వాత మిగిలిన వారు అలాంటి బాధ్యతలు ఎంతో ప్రయాసపడ్డాం. ఇంతకుముందు ఉన్న దినాలు అంతలో యూత్ క్యాంపు తోలికిపోయినాం, అనంతరం తోలికిపోయినాం, కడప తోలికిపోయినాం, రకరకాల అన్నీ ప్రయాసపడ్డాం. కారణం ఏంటంటే దేవునిలో వాళ్ళు వర్ధిల్లాలని ఆ ప్రయాసపడ్డాం, చేశాం, దేవుని కొరకు జీవిస్తాం. కానీ ఈ దినాలలో అలాంటి దైవశక్తి భక్తి కలిగిన వారు సంఘాలు లేకపోవటం, సంఘాలు నీరు గారిపోతున్నాయి, ఫలం లేని జీవితం అయిపోతుంది. తర్వాత ప్రయోజనం లేని సంఘాలుగా మారిపోతున్నాయి. ఏదో ఆదివారాలు వచ్చి పోయేది కాదు, ఏదో వచ్చి మందిరానికి వచ్చి కొంతసేపు ఉండిపోయి దేవుడు మనకి ఇచ్చిన కానుకలు ఏదో బలలో పాలకు పొందిపోతే ఏమని జరుగుతుందని కాదు. నువ్వు ఏం చేయకుండా పొందితేనే నీకు జరిగేది. ఏం చేయకుండా వచ్చి బలలో పాలు పొందితే నీకు నష్టం. అది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా అనేకమైన పర్యాలు మనం జరిగేవి ఏమంటే వర్ధిల్లకపోవడానికి, దేవునికి ప్రియమంగా లేకపోవడానికి కారణం. ఒక మాట చదువు ముగిస్తాం. యెషయా గ్రంథం 43, యెషయా గ్రంథం 43:4. కాబట్టి చాలమ్మా, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవై. దేవుని దృష్టికి మనం ప్రియంగా ఉండాలి, మనుషుల దృష్టికి కాదు. కొంతమంది ఆయనకి ఇష్టము ఈయనకి ఇష్టము అనుకుంటారు. కాదు, నీవు దేవునికి ఇష్టమైతే అందరికి ఇష్టమవుతావు. అది మొర్దెకాయిలో మరి ఎస్తేర్ గ్రంథం చివరిలో ఉంది. ఒక మాట చదువుతారు, అది 10వ అధ్యాయం చివరి మాట. ఎస్తేర్ గ్రంథం 10వ అధ్యాయం చివరి మాట. ఎన్నో వచ్చినమ్మా? చౌర్లు. కాబట్టి తన దేశస్థులలో యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల చాలామందికి ఇష్టడుగా ఉండను. కాబట్టి మనం ఎప్పుడు ఇష్టలుగా ఉంటాం? వర్ధిల్లినప్పుడు. దేవుని బిడ్డలుగా మనం వర్ధిల్లిన అనేకులకు ఇష్టలుగా ఉంటూ వస్తాం. కాబట్టి నేనైతే నా వరకు నేను చెప్పుకోను. నా దృష్టిలో ఈ భూ సంబంధమైన వాటి కొరకు నేను ఎప్పుడు ప్రాకలేడు, ప్రయాసపడ. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కాబట్టి ఈనాడు ఎంతోమంది దేవుని పిల్లలు భూ సంబంధమైన అదే తిమోతిలో ఆ మాట 6వ అధ్యాయం 1 తిమోతి 6వ అధ్యాయంలో చూస్తే, ఈనాడు దేవుని పిల్లలు సైతము, సేవకులు సైతము, పిలువబడేవారు సంతుష్టి సహితమైన గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి మనం ఏం తీసుకొని పోలేము. కాగా అన్నవసరం గలవారం అయ్యండి వాటితో ధనవంతులకు అపేక్షించేవాడు శోధనలోను ఊరిలోను అవివేక యుక్తులను హానికరంలో అయిన అనేక దురాశలను పడదురు. అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడలకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ తామే. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని కంటే ఎక్కువగా వేరే చేయడానికి కాదు మనం ప్రయత్నం చేయాల్సింది. అందుకే తిమోతి 11 వచ్చిన చదవండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవం చేపట్టడం దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులతో మంచి ఒప్పుకోలు
అది దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని తృప్తి కలిగి ఉండాలి. దేవుని కార్యాలు జరిగించాలి. నేనైతే రాత్రి పొగులు నాకు వచ్చే ఆలోచనలో నింపుకున్న దాన్ని, దేవుని మందిరం ఎట్లా చక్కబడాలా, దేవుని ప్రజలు ఎట్లా క్షేమం పొందాలి, దేవుని పరిచయం ఎలా జరిగించబడాలా, ఏ రీతిగా క్షేమాభివృద్ధి కలిగించాలా, ఆ విజన్ కలిగి దేవుని పని చేస్తూ వచ్చి ఎట్లా ఏర్పాట్లు చేసుకుంటూ ఈనాడు ఇంతకుముందు కసాపురంలో సంఘం ఉందనేది ఎవరికి తెలీదు. కానీ దేవుడు కృపను బట్టి ఈ పరిచయ ద్వారా ప్రయాసపడి దేవుని కొరకే చేయటం బట్టి ఈరోజు దాదాపు త్రోఅవుట్ ఆంధ్రప్రదేశే కాదు, చాలా స్థలాల్లో మన గురించి వేరే రాష్ట్రాలు, ఇప్పుడు అస్సాం ఉంది కదా, ఆ ప్రాంతాల్లో అక్కడ పోయిన వాళ్ళు అనేకమైన ప్రదేశాల్లో కూడా కసాపురం అనే ఒక సంఘం ఉందని ఎంతోమంది దైవసేవకులు, పెద్దలు, పరిచారకులు వచ్చిన వారు, వాళ్ళు వెళ్ళిన స్థలాల్లో వెళ్ళి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఈనాడు మన గురించి వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒక చెప్పాడు కదా ఇంతకుముందుగా, పుష్పరాధన వచ్చి మేము కలకత్తాలో ప్రార్థన చేస్తున్నాము, మీ గురించి ప్రార్థన చేశాము. ఎంతోమంది పరిశుద్ధులు అంత ప్రయాసపడి మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈనాడు కసాపులో ఒక సంఘం ఉందని వారు కూడా గుర్తించగలుగుతూ వచ్చినారు. కారణం బేర్షాబా, కడప బేర్షాబాతో అటాచ్మెంట్ కావడం బట్టి ఎంతోమంది దైవసేవకులు ఎంతో కొత్త కొత్త వర్తమానం, ఎంతో దైవికమైన జీవం నేర్చుకుని నేను వెళ్ళిన స్థలాలు అన్నిట్లో మందిరం ఎట్లుంది, అక్కడ ఎట్లా ఏర్పాట్లు కలిగి ఉన్నారు, ఎట్లా పరిచర్లు చేయాలా, ఎట్లా విధానాలు అవన్నీ చూసి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినాం. అట్లా చేయాల. ఇవన్నీ కూడికలు ఇవన్నీ ఇంతకుముందు ఉండలే. ఉదా ఆదివారం వారు గుంటకాల నుంచి వస్తారు, కొన్ని మాటలు చెప్తారు, మధ్యలో ఒక రోజు అది పెట్టుకుంటుంటే పోతుంది. నేను ఎప్పుడైతే అనంతపురం నుంచి నా ఐటీ అయిపోగొట్టుకొని ఇక్కడ వచ్చానో అప్పటి నుంచి జీవం కలిగిన దేవుని సంఘం అంటే ఎలా ఉండాలి అనే ఆశతో పని చేసుకుంటూ వచ్చిన. కారణం అంటే దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తూ వచ్చిన. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకై మనం ఏం చేస్తున్నాం, దైవశక్తి నీలో ఉన్నప్పుడు ఆ శక్తి నీలో ఇతరులు గుర్తించాలి కదా, అది పని జరగాలి కదా. నువ్వు మంచి బాగా చదువుకున్న వ్యక్తి అయితే నీ మార్కులు చెప్తాయి. నువ్వు పనివాడైతే ఒక టైలర్ ఉన్న బాగా కుడతాడు బట్టలు అంటారు. ఆడోళ్ళకైతే మళ్ళీ ఎక్కువ అంతా, ఒకరిని కాదని 10 మంది మారుస్తుంటారు. వాళ్ళు ఫ్యాషన్లు ఎక్కువ కొద్దీ టైలర్లు మారుతుంటారు. కాబట్టి మనమైతే ఏదైనా కట్టడాలు పని చేసేదానికి మంచిగా పని చేయవాన్ని ఎట్లా గుర్తిస్తాం? అట్లా నిన్ను దేవుని ఇంట్లో దైవికమైన శక్తి కలిగి గుర్తిస్తున్నారా? రాజు ఇతను గుర్తించినాడు, దేవుడు కూడా గుర్తించేమన్నాడు, దానియేలు నువ్వు నాకు బహు దేవునికి నువ్వు ప్రియముగా ఉన్నావా, నీ జీవితము, నీ ప్రవర్తన సాక్ష్యము. కాబట్టి దానియేలు జీవితంలో దైవభక్తి గొప్ప లాభ సాధకం. ఆ సాధకం చేసుకున్నావా? తీర్మానం చేసుకు. ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయి, ఎప్పుడు చేసిన ప్రార్థన అదే, ప్రభు ఉండలేకపోయినాను, ఇక్కడి నుంచి చేసేదాం సాయం. ముసలిలో అయితే ఏం ప్రయోజనము, నేను అవన్నీ ఊడిపోతుండే ఇంకా. కాబట్టి మారాలి కదా. కాబట్టి పిల్ల అప్పుడు పనులు ఊడిపోతే మళ్ళీ వస్తాయి నా సుకుమార్, పెద్ద అయినాక ఊడిపోతే వస్తాయా? కాబట్టి దేవుడు సమయం, నీకు సమయం ఇచ్చిన ఆ సమయంలో సరిదిద్దుకోవాలా, చక్కబడాలా. కాబట్టి దేవుని ప్రజలుగా అలాంటిది మనం కలిగి దైవభక్తి గొప్ప లాభసాధకంగా జీవించి సాధన చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలి, దాని ప్రకారం జీవించడానికి మనము తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా యోగ్యమైన విధంగా ప్రభు యొక్క బలులో మనం పాలు పొందాలి. ఉన్నామా లేదా? మొదటిది దానియేలు జీవితంలో కలిగినది, మొదటిది ఏం కలిగి ఉన్నాడు? దైవభక్తిలో పవిత్రత కలిగి ఉన్నాడు. రెండవది ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. మూడవది తగ్గింపు కలిగిన జీవితం ఉన్నాడు. నాలుగవది మంచి సాక్ష్యం కలిగిన జీవితం ఉన్నాడు. ఐదవది ప్రతి విధమైన అపాయం కీళ్ళని తప్పించబడుతూ వచ్చినాడు. ఆరవది వర్ధిల చేస్తూ అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. ఏడవది దేవునికి ప్రియమైన వాడుగా ఉంటూ వచ్చినాడు. రాజుకు ప్రియమైన వాడు, దేవునికి కూడా. కాబట్టి మనము సంఘములోన, మన కుటుంబంలోన అనేకులకు ప్రియమైన వారుగా, దేవుని పిల్లలుగా మనం ఉండాలి. అలాంటి విధానంలో ఉండినట్లుగా మనం తీర్మానం చేసుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందుతూ వస్తాం. మోకరించండి. మోకరించి దేవుని వాక్యం పరీక్షించుకొని యోగ్యమైన విధానం తీర్మానం చేసుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందుతూ వస్తాం. దైవభక్తిని సాధకం చేసుకోవడానికి మనం తీర్మానం చేసుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందుతూ